ఆకాశవాణి పరీక్షల్లో పారదర్శకత తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షులు ప్రొఫెసర్ లింబాద్రి గారితో సంభాషణ వింటారు. నమస్కారం. ఉన్నత విద్యారంగంలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించే సామర్థ్యాలను పెంచుకోవటం, ఇంకా వివిధ ప్రక్రియల్లో సంస్కరణలు, ముఖ్యంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, దీన్నే ఎన్టీఏ అంటున్నాము, దీని పునర్నిర్మాణం లాంటి పలు అంశాలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ ఇటీవల ఒక ఉన్నత స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు 2 నెలల్లో ఈ సంఘం తన సిఫార్సుల్ని ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది నీట్ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ కమిటీ ఏర్పాటు, సిఫార్సులు, సూచనలపై అందరి దృష్టి ఉంది. శాస్త్రీయ విధానాల ద్వారా విశ్వసనీయమైన, అలాగే ప్రొఫెషనల్ పద్ధతుల్లో పరీక్షలు నిర్వహించడం, ఇలాంటి అంశాలన్నీ జాతీయ స్థాయిలో బాగా చర్చకొచ్చాయి. ఇంకా దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల మనస్సుల్లో పలు రకాల సందేహాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఉన్నత విద్యారంగంలో పరీక్షల నిర్వహణ ఎలా ఉంటుంది, ఇంకా ఇందులో సంస్కరణలకు ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలుంటాయి, ఇలాంటి విషయాలన్నీ ఈనాటి కార్యక్రమంలో చర్చించుకుందాం. ఇందుకోసం మనతో స్టూడియోలో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధ్యక్షులు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి గారు. నమస్కారం లింబాద్రి గారు, మా చర్చా కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. చెప్పండి, పరీక్షల నిర్వహణలో మీకు అపారమైన అనుభవం ఉంది. చాలా సుదీర్ఘకాలం మీరు ఉన్నత స్థాయిలో పరీక్షల నిర్వహణ విషయంలో చాలా సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించుతూ వచ్చారు. మెడికల్, ఇంజనీరింగ్ లాంటి పరీక్షల్లో అరమార్కు కూడా ఒకసారి చాలా కీలకంగా మారుతూ ఉంటుంది. మరి ఉన్నత స్థాయిలో పరీక్షల నిర్వహణ ప్రక్రియ ఎలా ఉంటుందంటారు? అసలు అంటే ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటారు? పరీక్షల నిర్వహణ అనేటువంటిది ఒక నిరంతర ప్రక్రియ. విద్యార్థి పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయ ఉన్నత డిగ్రీ పొందే వరకు కూడా మనం పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నాం. ఈ పరీక్షల్లో 2 రకాల పరీక్షల్ని మనం ప్రధానంగా గమనిస్తున్నాం. ఒకటి రెగ్యులర్ గా అకాడమిక్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచి లేదా 8th క్లాస్ నుంచి 9th క్లాస్ ఇట్లా పరీక్షలు నిర్వహిస్తాం. రెండవది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో 2 రకాల పరీక్షలు మనం నిర్వహిస్తాం. ఒకటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షల నిర్వహణ, అది యూపీపీఎస్సీ కానివ్వండి లేదా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కానివ్వండి. ఇంకొకటి విద్యార్థులు ఉన్నత చదువుల కొరకై వివిధ కోర్సుల్లో అడ్మిషన్ పొందడానికి. అందులో మీరు చెప్తున్నట్టుగా నీట్కి సంబంధించి కావచ్చు, జేఈకి సంబంధించి కావచ్చు, లేదా ఆయా రాష్ట్రాలు నిర్వహిస్తున్నటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్స్ కావచ్చు. ఇవి విద్యార్థులను పరిమితమైనటువంటి సీట్లలో ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు నిర్వహించడం కొరకు నిర్వహించేటువంటి పరీక్షలు. ఇవి చాలా పోటీ తత్వాన్ని కలిగి ఉంటాయి. లక్షల కొలది విద్యార్థులు మెడికల్ డాక్టర్ కొరకు, అండర్ గ్రాడ్యుయేట్ కొరకు పనిచేస్తారు. అట్లాగే ఐఐటి లేదా రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ లాంటి, ఎన్ఐటి లాంటివి అనేక ప్రెస్టీజియస్ చెప్పబడుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ జేఈ ఎగ్జామినేషన్ నిర్వహిస్తాయి. అట్లాగే ఆయా రాష్ట్రాలు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాయి, ఎంసెట్ లాంటి. మనం అన్ని రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం. కొన్ని రాష్ట్రాలు వాటిని పూర్తిగా నిర్వహించడం మానుకున్నప్పటికీ ఇప్పటికే అనేక రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ రిలేటెడ్ పరీక్షలు నిర్వహిస్తుంటాం. ఈ పోటీ అనేటువంటిది చాలా తీవ్రంగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి ఏంటంటే, ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రమైనా, చిన్న రాష్ట్రమైనా, ఈ రాష్ట్రంలో నిర్వహించినటువంటి 2024 కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ 3,55,000 మంది పిల్లలు రాశారు. మనం అడ్మిషన్ ఇచ్చేది మాక్సిమం 1,00,000 వరకే. అంటే ఇంత తీవ్రమైనటువంటి కాంపిటీషన్ మనకు కనిపిస్తూ ఉన్నది. అట్లాగే మనము నీట్ లాంటి ఎగ్జామినేషన్స్ లో కూడా అది చూస్తూ ఉన్నాం. ఈ పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఏంటి ప్రాబ్లమ్స్ అనేటువంటిది గనక మనం చూస్తే, ఒకటి పరీక్ష నిర్వహణలకు సంబంధించినటువంటి అంశాలని ఒకటి చూడాలి. మీరన్నట్టుగా సాంకేతిక పరమైనటువంటి అంశాలు కావచ్చు, లేదా ప్రొసీజర్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. ఇది ఒక భాగం. అంతకంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేటువంటి అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కానీ, లేదా మనం నిర్వహిస్తున్న నీటు
లేదా జేఈ లాంటి ఎగ్జామినేషన్స్ కానీ సెట్స్ కానీ మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ చాలా సక్సెస్ఫుల్గానే నిర్వహిస్తున్నాం. చాలా పరీక్షలు పిల్లలు ప్రశాంతంగా రాసుకోగలుగుతున్నారు, విజయవంతంగా వారి క్యారియర్ను సెలెక్ట్ చేసుకోగలుగుతున్నారు. అయినప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని లీకేజెస్ మనం చూస్తూ ఉన్నాం. ఇతర మ్యాల్ ప్రాక్టీసెస్ పద్ధతులను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా బాధాకరమైనటువంటి అంశాలు ఏంటంటే గ్రేస్ మార్క్స్ లాంటి ఎక్కడ లేనటువంటి ఇవన్నీ కూడా పిల్లల్లో తీవ్రమైనటువంటి బాధను కలిగిస్తున్నాయి, తల్లిదండ్రుల్లో బాగా ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి ఫలితం ఏమైంది అని అంటే సమాజంలో ఈ పరీక్షల నిర్వహణ మీద విశ్వసనీయత పోతున్నది, ఒక నమ్మకం కోల్పోతా ఉన్నాం. చదువుకున్న వాళ్లకు తప్పనిసరిగా వాళ్ళ మెరిట్ ప్రకారము వాళ్ళ అర్హత ప్రకారము సీట్లు పొందుతారు అనేటువంటి విశ్వాసాన్ని, ఒక ట్రస్ట్ను మనం కల్పించలేకపోతున్నాము. అది కోల్పోతా ఉన్నది. ఇప్పటికీ ఆ ట్రస్ట్తో నడుస్తున్నప్పటికీ కూడా ఇలాంటి సందర్భాలు, ఇలాంటి సంఘటనలు ఏం చేస్తున్నాయంటే మనుషులలో ఆ నమ్మకాన్ని, ఆ విశ్వసనీయతను తొలగిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విశ్వాసాన్ని పొందటం ఎట్లా అనేది మనం చూడాలి. ఒక్కసారి మనుషులకు విశ్వాసం కలిగితే వాళ్ళ కష్టాన్నైనా భరిస్తారు, వాళ్ళ పద్ధతులను వాళ్ళైనా మార్చుకుంటారు, ఆ వ్యవస్థను గౌరవిస్తారు. వ్యవస్థ మీద విశ్వాసం పోయిన తర్వాత మనం నిజంగా మంచి చేసిన అనేక రకాల అనుమానాలు, అపనమ్మకం అనేది ముందుకొస్తుంది. అయితే మీరు చాలా కీలకమైన అంశాన్ని టచ్ చేశారండి, విశ్వసనీయత. ఇన్ని లక్షల మంది ప్రతి ఏడాది మనకి ఇంత పెద్ద పెద్ద కోర్సుల్లో, ఇంత హైయెస్ట్ కాంపిటీషన్ ఉన్న చోట కాంపిటీషన్లో ముందుకొచ్చి పిల్లలు చదువుకునే పరిస్థితుల్లో ఈ విశ్వసనీయత అనేది చాలా ముఖ్యమైనది. అయితే ఈ విశ్వసనీయతని ఒక్క నిమిషం మనం పక్కకు పెట్టి ఆలోచిస్తే, ఇంత విస్తృతమైన పరీక్షను నిర్వహించడానికి మనం ఖచ్చితంగా అందరికీ సమాన అవకాశము, సమాన టెస్టింగ్ దీన్ని చూపించాలి అంటే ఖచ్చితంగా కొన్ని స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ అనేవి మనం ఫాలో అవుతూ ఉంటాం, ఎక్కడైనా జరిగేది అదే. అయితే ఇప్పుడు మనకి విద్యారంగంలో ఉన్నత స్థాయిలో SOPs అనేవి ఎట్లా ఉన్నాయి, వాటి గురించి కొంత వివరం చెప్తే అసలు ఎక్కడెక్కడ ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అన్నది మనకి శ్రోతలకు అర్థమవుతుంది. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అనే విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే, అంతకంటే ముందు ఎగ్జామినేషన్ ప్రాసెస్లో ఏముంటుంది అనేది. ఒకటి, ప్రీ ఎగ్జామినేషన్ ఏం పద్ధతులు ఉంటాయి, యాక్టివిటీస్ ఏముంటాయి, ప్రీ ఎగ్జామినేషన్ యాక్టివిటీస్ ఏముంటాయి, ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నప్పుడు ఎగ్జామినేషన్ ఫేజ్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు, ఏ రకమైనటువంటి పద్ధతులు, ఏ రకమైనటువంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి. అట్లాగే పోస్ట్ ఎగ్జామినేషన్ ఏముంటుంది, ఇది ఒక కీలకమైనటువంటి అంశం. ప్రీ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి అంశంలో మీరు చెప్తున్నటువంటి ఈ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ ఏవైతున్నాయో, మొదటగా మనం ఒక స్పష్టమైనటువంటి విధి విధానాల్ని, గైడ్ లైన్స్ని ఇస్తాం మనం. ఈ గైడ్ లైన్స్లో ఏంటంటే పిల్లలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ అర్హతలు వారికి అవసరం అనేటువంటి నియమ నిబంధనలు అన్నీ ఉంటాయి. అట్లాగే వారికి సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, దాన్ని ఎవాల్యుయేషన్ మెథడ్ ఉంటుంది. ఆ మెకానిజమ్స్ అన్నీ కూడా పిల్లలకు ప్రీ ఎగ్జామినేషన్ సెట్ చాలా క్లియర్గా ఉండాలి. ఎవ్వరు ఎట్టి ఫస్ట్లో ఏ రకమైనటువంటి అనుమానానికి అవకాశం ఇవ్వకూడదు. అటువంటి అనుమానాలు ఏమైనా ఉంటే నివృత్తి చేసుకోవడానికి కావలసినటువంటి ఒక వ్యవస్థను కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. నాకు ఇది అప్లై చేస్తే ఈ డౌట్ ఉంది, ఈ ఎవాల్యుయేషన్ సిస్టంలో ఈ డౌట్ ఉంది అనేటువంటిది చేయగలిగితే వాటిని బేస్ చేసుకొని మనము అది చేయాలి. అట్లాగే ఇది చేస్తున్నటువంటి క్రమంలో ప్రతి సంవత్సరము ఒక స్పష్టమైనటువంటి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు, ఏ రకమైనటువంటి సంతోషాన్ని పొందారు, వాళ్ళ అనుభవం ఏంటి అనేటువంటిది ఒక ఫీడ్బ్యాక్ మనం తీసుకోగలిగితే, తద్వారా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా భవిష్యత్తులో నిర్వహించేటువంటి పరీక్షలకు విధి విధానాలను, మార్గదర్శకాలను పెంపొందించుకోగలిగితే అది నిరంతరము అది మనము అప్డేటైజ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అట్లాగే మనలో వస్తున్నటువంటి అనుమానాలన్నీ కూడా
అక్కడ నివృత్తి అయ్యి ఒక స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రీ ఎగ్జామినేషన్స్ లో మనం ఏమేమి చూడగలుగుతాము అని అంటే ప్రధానంగా సిలబస్ తో పాటు పేపర్ సెట్టింగ్ ఎవరు చేస్తారు, పేపర్ సెట్ చేసేటువంటి వాళ్ళ యొక్క వ్యక్తిత్వము, వాళ్ళకున్న ఇంటిగ్రిటీ, వాళ్ళకున్నటువంటి క్రెడెన్షియల్స్, వాళ్ళకున్నటువంటి నిష్ణాతత, సబ్జెక్ట్లో వాళ్ళకి ఎంత గ్రిప్ ఉంది, అది విద్యార్థిని కేంద్రంగా చేసుకొని ఎట్లా పరిశీలించగలరు. చాలా మంది గొప్ప వాళ్ళు ఉండొచ్చు, కానీ వీరి స్థాయికి తగ్గట్టు ప్రశ్నలు వేయటం, వాళ్ళ సంసిద్ధతను, వాళ్ళ యొక్క మానసిక ఒత్తిడిని అర్థం చేసుకొని వాళ్ళ జ్ఞానాన్ని బయటకు తీసి వాళ్ళ ఎలిజిబిలిటీని పెంపొందించేటువంటి ప్రయత్నమే చేయాలి. ఆ టైంలో ఏ రకమైనటువంటి వ్యక్తుల్ని ఈ సిలబస్ బేస్గా చేసుకొని పేపర్ సెట్ చేయగలుగుతారనేది సెలెక్ట్ చేసుకోగలగాలి. రెండవ అంశం ఏముంటుందంటే మనం ఎక్కడ ప్రింట్ చేస్తాం. మీరు అన్నారు కదా ఎక్కడ ప్రమాదం ఉంటుంది అని. పేపర్ సెట్ చేసే వాళ్ళు ఎవరైనా బలహీనమైన మనుషులు ఉంటే మా బంధువులు రాస్తున్నారనో, లేదా నాకింత డబ్బుల మీద ఆశ ఉందనో, ఒక్క చిన్న బలహీనత సమాజం మొత్తాన్ని ఇబ్బందులు పెడుతుంది, జనరేషన్ విద్యార్థులందరినీ ప్రభావితం చేస్తుంది. కాబట్టి పేపర్ సెట్టర్ కానివ్వండి, అట్లాగే ప్రింటింగ్ చేసే ప్రెస్లు మనం లక్షల సంఖ్యలో చేస్తాం కాబట్టి ఏ రకమైనటువంటి ప్రెసెస్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ అనేక అంశాలు వాటి పట్ల ఒక స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చి అంటారు. కాబట్టి మనము ఏ రకమైనటువంటి ప్రెస్, ఆ ప్రెస్లలో కూడా ఒకే ప్రెస్ తీసుకుంటామా, 2 తీసుకుంటామా, 3 తీసుకుంటామా అనేటువంటిది కూడా చూసుకోవాలి. అట్లా ఈ ప్రింటింగ్ ప్రెస్ను ఎట్లా సెలెక్ట్ చేస్తుంటాం అనేది. అట్లాగే మూడవది ఏంటంటే లాజిస్టిక్స్ ఏంటి, అక్కడి నుంచి సెంటర్కి చేరాలి. మనం చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే లాజిస్టిక్స్లో చిన్న చిన్న మనుషులతో, అంటే ఏ రకమైన అకౌంటబుల్ లేని మనుషుల్ని మనం అందులో ఇన్వాల్వ్ చేస్తాం. వారికి ఏ రకమైన బాధ్యత లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనుషులు చాలా ఇన్సెక్యూర్డ్ వాళ్ళు ఉంటారు. అదే డైలీ వైజ్ లేకపోతే అవుట్ సోర్సింగ్లో ఉంటారు. ఒక చిన్న లీక్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలకు ఆదాయం వస్తుంది అనుకున్నప్పుడు ఈ ఉద్యోగం ఉంటే ఏంటి, పోతే ఏంటి అనేటువంటి భావన ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ లాజిస్టిక్స్ని మనం ఎట్లా నిర్వహిస్తున్నాం, ఈ ట్రాన్స్పోర్ట్ మోడ్ ఏంటి, తర్వాత ట్రాన్స్పోర్ట్స్కు సెంటర్స్కి మధ్య డిస్టెన్స్ ఏంటి, ఈ ఎంత టైం పడుతూ ఉన్నది, ఆ సెంటర్స్ రీచ్ అయ్యేటప్పుడు మనం వాటిని ఎట్లా మానిటర్ చేయగలుగుతున్నాం, ఎట్లా రెగ్యులేట్ చేయగలుగుతున్నాం, ఎన్నిసార్లు వెహికల్ ఆగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేటువంటి విషయాల మీద మనకున్నటువంటి నియంత్రణ ఏంటి అనేటువంటి చూడాలి. అంటే ప్రెస్ నుంచి మీరు అన్నారు కదా ఎండ్ టు ఎండ్, అంటే క్వశ్చన్ పేపర్ సెట్ చేసినటువంటి మనిషి, ప్రింట్ చేసినటువంటి మనిషి నుంచి మొదలుకొని ఈ ట్రావెల్స్లో లాజిస్టిక్స్లో ఉన్నటువంటి ప్రక్రియ అంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఎగ్జామినేషన్ సెంటర్ చేరి విద్యార్థి పరీక్ష రాసే వరకు ఈ వ్యవస్థను, ఈ పద్ధతి అంతా కూడా రెగ్యులర్గా మానిటర్ చేసుకునేటువంటి మెకానిజం ఒకటి డెవలప్ చేయాలి. చేయగలిగితే మీకు చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పటి వరకు మనం అనేక సందర్భాలు చూస్తాం, అది ప్రింటింగ్ ప్రెస్ దగ్గర లీక్ అయిందనో, లేకపోతే ఈ ట్రాన్సిట్లో లీక్ అయిందనో, లేదా ఎగ్జామ్ సెంటర్లో లీక్ అయిందనో, ఇలాంటి పరిస్థితుల్ని అనేక సార్లు మనం పత్రికల ద్వారా గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఒక్కసారి మన దృష్టికి వచ్చిన తర్వాత వాటిని నియంత్రించడానికి నివారోపణ చర్యలు ఏమి తీసుకోగలిగే అవకాశం ఉన్నది అనేటువంటిది మనం పరిగణలోకి తీసుకోగలిగితే డెఫినెట్గా ఈ లీకేజెస్ అన్నిటిని మనం ప్లగ్ ఇన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పేపర్ సెట్ చేయడము, ఆ వ్యక్తుల లేకపోతే ప్రొఫెసర్ల ఇంటిగ్రిటీ, ఇవన్నీ లాజిస్టిక్స్ ఇవన్నీ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని పరీక్షలకి ఏంటంటే సాంకేతికతని ఎక్కువ వాడి ఈ స్టెప్స్ని, ఈ సిస్టమ్స్ని కొంతవరకు తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. చాలా పరీక్షలు ఈ మధ్యకాలంలో ఆన్లైన్ జరుగుతున్నాయి. అయితే ఈ ట్రాన్సిషన్ని, ఈ సిస్టంలో ఉండే ఇంటిగ్రిటీకి ఎంత రోల్ ప్లే చేస్తుందని మనం అనుకోవాలి. ఈ సిస్టమ్స్, ఈ టెక్నికల్గా మనం ఉపయోగించే సిస్టమ్స్ ఫుల్ ప్రూఫ్గా ఉండగలుగుతున్నాయా, లేదా ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటున్నాం హ్యాకింగ్ అనేది, కంప్యూటర్లో ఎక్కడ ఎంత బందోబస్తు చేసినా కూడా కంప్యూటర్లని హ్యాక్ చేయడం అనేది మనం కొన్ని నేరాల విషయంలో జరుగుతోంది. ఇది మనం పరీక్షల విషయంలో ఈ టెక్నాలజీకి సంబంధించి ఎంతవరకు మనం ఫుల్ ప్రూఫ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం? 100% ఫుల్ ప్రూఫ్ చేయగలుగుతాం మనం.
100%, నాట్ 99.999. కంప్లీట్ బియాండ్ డౌట్. బియాండ్ డౌట్. మీరు చెప్పే హ్యాకింగ్ థ్రెట్స్ కూడా మేము చూసాం. ఓకే. హ్యాకింగ్ థ్రెట్స్ ను కూడా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ థ్రెట్స్ తో మనకు వస్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇబ్బంది కావచ్చు, బట్ మెకానిజం ఎంత బాగా స్ట్రాంగ్ గా డెవలప్ చేయగలిగారంటే వాటిని కూడా థ్రెట్ చేసి ప్రివెంట్ చేసి పిల్లలకి బాగా పరీక్షలు నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. మేమంతా కూడా ఇలాంటి పరీక్షల నిర్వహణలో మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి అది పెద్ద సమస్య అని నేను అనుకోవట్లేదు. దానికి సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి ఎలా హెల్ప్ చేస్తుంది అంటారు? 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, మనం అనుకున్నట్టు ఆన్లైన్ ఎగ్జామినేషన్ వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ కాదనలేదు, కానీ ఇలాంటి నేషన్ వైడ్గా పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళకి ఇబ్బంది కావచ్చు, సపోర్ట్ సిస్టమ్ ఉండాలని. కానీ ఇప్పుడున్నటువంటి ఆధునిక సమాజంలో ఎడ్యుకేషన్ అంతా కూడా చాలా టెక్నాలజీ బేస్డ్ ఎడ్యుకేషన్ అవుతున్నటువంటి క్రమంలో డెఫినెట్గా మనం నిర్వహించడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆన్లైన్ తీసుకోవడానికి ఇబ్బంది ఏమి లేదు. ఆన్లైన్ తీసుకోవడం అనేది ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ అని కాదు, ఏ విధంగా టెక్నాలజీని ఈ పరీక్ష నిర్వహణలో ఇంటిగ్రేట్ చేయగలం, టెక్నాలజీని పరీక్ష నిర్వహణలో ఇంటిగ్రేట్ చేయడానికి ద డే 1 నుండి మీకు చెప్పిన ఎండ్ టు ఎండ్ పేపర్ సెట్ మొదలుకొని పిల్లల పరీక్షల రిజల్ట్ ఇచ్చే వరకు ఎంత రెగ్యులర్గా మానిటర్ చేసుకోవచ్చు అనే దానికి కూడా మనకు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి సిస్టమ్స్ చాలా సపోర్ట్గా ఉన్నాయి. మనం చాలా సింపుల్గా జీపీఎస్ ఉంది, జీపీఎస్ ద్వారా మనం మానిటర్ చేసుకోవచ్చు. మీరు ఒక పోస్ట్ ఆఫీస్లో లెటర్ వేస్తేనే మీ పోస్ట్ ఆఫీస్లో లెటర్ ఎక్కడి దాకా చేరిందో మీరు చూస్తారు, మీది ఎప్పుడు రీచ్ అవుతుందో చెప్పగలుగుతున్నారు. మరి మేము పరీక్ష పత్రాలు పంపేటప్పుడు మేము ఎందుకు చేయలేము? ఇప్పుడు ఒక ఉత్తరం కదమ్మా, అది జస్ట్ మామూలు లెటరే. మీరు స్పీడ్ పోస్ట్ వేసి దాని స్టేటస్ ని మీరు చూసుకొని మీది కొరియర్లో ఇప్పుడు వస్తుంది, 2 రోజులకు వస్తుంది, అక్కడ ఆగింది అని చెప్పగలిగినప్పుడు డెఫినెట్ గా వీ కెన్ హ్యావ్ ఏ. అంటే ఇక్కడ ప్రధానంగా అవకాశాలు లేకపోవడం వల్ల కాదు, ఖచ్చితంగా అన్ని రకాలుగాను 100% ఇంటిగ్రిటీ తోటి ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశాలు మనకి అందుబాటులో ఉంటాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఈ ఎగ్జామ్ ఇంటిగ్రిటీ అనేది ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎక్కువ వినిపిస్తుంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? మీకు చెప్పినట్టుగా ఒకటి, కావలసినంత స్పష్టమైనటువంటి మార్గదర్శకాలని గైడ్లైన్స్ను పిల్లలకు తల్లిదండ్రులకు ఇవ్వాలి, అవసరమైతే అవేర్నెస్ ఇవ్వాలి, వాటికి తగ్గట్టుగా వ్యవస్థ పని కనిపించాలి, వ్యవస్థ పని కూడా అంతే పద్ధతిలో కనిపించాలి. వ్యవస్థ పని కనిపించటం అంటే ఒక విద్యార్థి పరీక్షా కేంద్రానికి వెళితే ఆ పరీక్షా కేంద్రంలో ప్రవేశం నుండి మొదలుకొని ఎగ్జిట్ వరకు, బయటకు వచ్చే వరకు దాన్ని మానిటర్ చేసే మెకానిజం ఉంటుంది. అట్లాగే మనం అంతా ఏదో సాంకేతిక పరమైనటువంటి ఒక సర్వలెన్స్లో, ఒక సీసీ కెమెరా సర్వలెన్స్లో ఉంచి భయపెడదామని కాదు, ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ మనం అక్కడ క్రియేట్ చేయాలి. ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్, పిల్లలు పరీక్ష హాల్లోకి రాగానే ఒక పోలీసు యంత్రాంగం లాగానో, ఒక సీసీ కెమెరాలన్నీ మిమ్మల్ని చూస్తున్నాయని నడకనే భయం అనిపించే పద్ధతిలో, లేకపోతే వాళ్ళ అహాభావాల్నే నియంత్రించుకునే పద్ధతిలో కాకుండా ఒక ఫ్రెండ్లీ, ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ అక్కడ కల్పించాలి. వాటితో పాటు పరీక్ష పద్ధతిలో చాలా స్పష్టంగా వారిని మానిటర్ చేసే మెకానిజం ఉండాలి. ఎన్ని గంటలకు ఎంటర్ అయ్యారు, ఏమేం చేశాడు ఎగ్జామినేషన్ సెంటర్లో, కంప్యూటర్ ఎప్పుడు ఆపరేట్ చేశాడు, ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ఎన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేయగలిగాడు, ఎంత అప్లోడ్ చేశాడు, ఎప్పుడు ఎగ్జిట్ అయ్యాడు, సెంటర్ నుంచి ఎప్పుడు బయటకు వచ్చాడు, ఇవి కనుక మనం చూపించగలిగితే అది చాలా ఫుల్ ప్రూఫ్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అందరు పిల్లలది, ఒక విద్యార్థి అని కాదు, ఏ సెంటర్ అయినా సరే. ఇప్పుడున్న సిస్టంలో ఆల్ సెంటర్స్ను కూడా మనం ఒక సెంటర్ నుంచి మానిటర్ చేయొచ్చు, అన్ని సెంటర్స్ను. మేము ఎంసెట్ కండక్ట్ చేసాం, 3,55,000 మంది పిల్లల పరీక్షలు మేము కండక్ట్ చేస్తాం. ఒకరోజు ఒక పూట 50,000 మంది పిల్లలకు రాస్తాం మేము. ఒక హైదరాబాద్ చుట్టూ 55,000 అన్ని కాలేజీలలో. మార్నింగ్ మేము 8 o'clock ఇట్లా కూర్చొని
ఆ టైం చూసినట్టుగానే మేము చూస్తాం. ఏ కాలేజీలో అప్లోడ్ అయింది క్వశ్చన్ పేపర్, ఏ కాలేజీలో కాలేదు, ఏ కాలేజీలో ఎంతమంది పిల్లలు సిస్టమ్ మీద కూర్చున్నారు, ఎంతమంది కూర్చోలేకపోయినారు, సిస్టమ్ ప్రాబ్లం అవుతుందా, అయితే వెంటనే మేము మానిటర్ చేస్తాం. పలానా సెంటర్లో వర్షం రావటం వల్ల ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వచ్చింది, సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి, యూపీఎస్సీ ఉందా, అది కూడా పనిచేయట్లేదు, జనరేటర్ ఉన్నదా, అది కూడా పనిచేయట్లేదు, నియర్ బై సెంటర్లో ఏమన్నా ఉన్నదా ఫెసిలిటీ, ఇవన్నీ చూసి ఒక హాఫ్ అన్ అవర్లో వీ కెన్ టేక్ ఎ మెజర్స్. ఒకవేళ హాఫ్ అన్ అవర్ డిలే అయింది పిల్లలకు అనుకుందాం, డెఫినెట్గా వాళ్ళకు స్నాక్స్ ఇవ్వటము, టీ ఇవ్వటము, వాళ్ళకి చెప్పి హాఫ్ అన్ అవర్ తర్వాత మీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయిన నుంచి మీకు 3 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఆ పిల్లలు ఎంత హ్యాపీ ఫీడ్బ్యాక్ ఇస్తారంటే, మాకు ఒక సంఘటన జరిగింది, ఎగ్జామినేషన్ జరుగుతుంటే ఒక రూరల్ ఏరియాలో వర్షం తుఫాన్ వచ్చింది, పిడుగు వచ్చి అన్ని పోయినాయి. అయితే నేచురల్గా లేట్ అవుతుంది. అంతే పేరెంట్స్ అంత చూస్తుంటే మన మీడియా మిత్రులందరూ ఉండి పేరెంట్స్ నడితే అన్యాయం అయిపోయింది మా పిల్లలకి చెప్పినారు. మేము ఇక్కడే ఉన్నాం, తెలిసింది, నథింగ్ టు వరీ, నియర్ బై సెంటర్స్ ఏమన్నాయి, బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటన్నాం, లేదు సార్ 20 minutes విల్ టేక్ అండ్ డూ ఇట్ అన్నారు. అంతలోపు మీరు సపరేట్గా పిల్లలకు పేరెంట్స్కు స్నాక్స్ టీ ఇవ్వండి, చెప్పండి అది ఇట్లా జరిగింది, ఇది అనివార్యం, ప్రకృతి వైపరీత్యం ఎవరి చేతులు లేదు, బట్ మీ పిల్లలకు హాఫ్ అన్ అవర్, ఎంత టైం అయితే అంత గ్రేస్. బిఫోర్ హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ స్టార్ట్ చేసినాం, పిల్లలు పరీక్ష రాశారు. మంచి ఏం చేశానంటే, అదే పాత్రికేయ మిత్రులు పిల్లలు బయటకు వెళ్ళాక మీకు ఏం జరిగింది, అన్యాయం జరిగిందా అది అని అంటే మాకు చాలా హ్యాపీగా ఉన్నది, ప్రశాంతంగా పరీక్ష రాసినామని పాపం ఆ పిల్లలు చెప్పాను. సేమ్ థింగ్ ప్రభుత్వం మమ్మల్ని అడిగింది, పలానా సెంటర్లు ఇట్లా అయిందట అని పేపర్లు వచ్చింది. మేము పిల్లలు ఇచ్చిన ఆన్సర్ అవి 2 కలిపి వాళ్ళకి పంపినాం. ప్రభుత్వం కూడా మంచి పని చేసింది. ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడనే మానిటర్ చేసిన మనకు ఒక వర్షం పడుతుందనో సెంటర్లో పరీక్షలు వస్తున్నాయి, మనకు ఎవరో కంప్లైంట్ చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ నుంచి మనం మానిటర్ చేసి ఇక్కడ నుంచి మనం ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోగలుగుతాం, అడ్వైజ్ చేస్తాం. అక్కడ వాళ్ళకు అందరికీ నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి టాప్ టు బాటమ్ ఎవ్రీబడి షుడ్ అలర్న్. ఆల్టర్నేటివ్స్ ని పెట్టి పిల్లల్లో ఒక విశ్వాసతని ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే, ఒకటి మనుషులుగా వీళ్ళు తప్పు చేయరు, వీళ్ళు పిల్లల పట్ల శ్రద్ధతో ఉంటారు, బాధ్యతతో ఉంటారు, ప్రేమపూర్వకంగా వాళ్ళకి సర్వీస్ చేస్తారు అనేటువంటి ఒక విశ్వాసాన్ని పిల్లలకు తల్లిదండ్రులకు ఇవ్వాలి. అదే పద్ధతిలో మన రెస్పాన్స్ కూడా ఉండాలి. ఇమ్మీడియట్ గా మేము దీనికి తగిలితే మేము చెప్తాం. అయితే ప్రతి ఎగ్జామ్ సెంటర్లోనూ మీరు అక్కడ నిర్వాహకులకి ఒక ప్లాన్ బి కోసం ఆల్వేస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటారు. అంటే ప్రతిసారి మనకి ఒక ప్లాన్ బి సిద్ధంగా ఉంటుంది. 100% ప్లాన్ ఏబిసి. ఇఫ్ యూ లుక్ ఇన్ టు ది కరెంట్ ప్రాబ్లం, కరెంట్ లేకపోతే యూపీఎస్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్ పని చేస్తుంది, 1 hour పని, లేకపోతే జనరేటర్ ఉంటుంది, అది కూడా లేకపోతే నియర్ బై సెంటర్ ఉంటుంది, నియర్ బై సెంటర్ నుంచి షిఫ్ట్ అయినా చేయాలి, లేదా పిల్లల్ని అక్కడికి షిఫ్ట్ చేయాలి. ఇంకొకటి ఏం చేస్తామంటే, ప్రతి చోట మేము ఏం గ్రేస్ పెట్టుకుంటామంటే, ఒక 10% సిస్టమ్స్ సపరేట్గా పెట్టుకుంటాం. ఎవరికైనా పిల్లలకి ఇబ్బంది అయితే వాటిని వెంటనే ఈ సిస్టంలోకి షిఫ్ట్ చేస్తాం. 100% యూజ్ చేయం. విద్యార్థులకి అనుకోకుండా వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అక్కడ ఎగ్జామినర్స్ కానీ సెంటర్ నిర్వాహకులు కానీ ఇమీడియట్గా ప్లాన్ బికి షిఫ్ట్ అవుతారు. ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకుంటారు. ఓకే, బట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చాలా సందర్భాల్లో కొన్ని సమస్యలు మీరు ఇందాక అన్నట్టు ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ తర్వాత, ఈ ఎగ్జామ్ తర్వాత ఉండే ఈ డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్కి ఎలాంటి ప్రాధాన్యత ఉందంటారు? వాటిని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు ఎక్కడ లీకేజెస్ లేకుండా? చాలా మంచి ప్రశ్న వేసావమ్మా. ఏమవుతుందంటే, ఈ ఒత్తిడి, నా కొడుకు డాక్టర్ కావాలి, నా బిడ్డ ఇంజనీర్ కావాలి, లేదా నా మన్మరాలు ఇంజనీర్ కావాలి, ఈ ఒత్తిడి పిల్లల మీద ఏం చేస్తుందంటే, ఈ సాంకేతికత ఎంత దూరం తీసుకెళ్ళింది అంటే, మనం అన్నట్టు డాటా అంతా అట్లుంటే మనం రెస్పాన్స్ షీట్ ఇస్తాం పిల్లలకి ఇమ్మీడియట్గా సేమ్ డే. దాన్ని వాళ్ళు కాపీ పేస్ట్ చేసుకొని వాళ్ళ అవసరమైన ర్యాంకింగ్ వాళ్ళే క్రియేట్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్కి ఇస్తారు. ఇస్తే పేరెంట్స్ నేచురల్గా పిల్లల్ని నమ్ముతాం, మంచి ర్యాంక్ వచ్చిందని. వాళ్ళు మనం ఇచ్చినటువంటి రిజల్ట్స్, మీడియాలో వచ్చినటువంటి, యూట్యూబ్లలో ఉన్నటువంటి, వెబ్సైట్లో ఉన్నటువంటి రిజల్ట్ చూశాక, మా పాపకు ఇంత ర్యాంక్ ఎట్లా వస్తుంది, మా పాప నాకు చూపించిన ర్యాంక్ తక్కువ కదా అని వాళ్ళు చాలా ఆందోళన చెందుతారు. చెంది మా లాంటి అధికారుల వద్దకు వస్తారు.
మేమైతే చాలా జాగ్రత్త గౌరవంగా వాళ్ళని కూర్చోబెట్టి కావలసినటువంటి ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి వాస్తవం చెప్పే ప్రయత్నం చేస్తాం. నమ్మరు వాళ్ళు. పరీక్ష నిర్వహించినటువంటి ఆఫీసర్ దగ్గరికి పంపించి చెప్పిస్తాం, అయినా నమ్మరు. మేమెంత ట్రాన్స్పరెంట్గా ఉంటామంటే మీకు నచ్చిన మీకు తెలిసిన ఒక టెక్నికల్ పర్సన్ తీసుకొని రండి అమ్మ, మీకు చూయిస్తాం. అప్పుడు మాది తప్పే అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, మేము శిక్షకు అర్హులం. మీరు ఎవరికైనా ఇవ్వచ్చు, లేదా మమ్మల్ని వేయమంటే మేమైనా ఇస్తాం కంప్లైంట్. ఆఫీసర్లుగా ఎక్కడో జరగచ్చు కదా తప్పు, చైర్మన్ చేయాలని లేదు, వైస్ ఛాన్సలర్ చేయాలని లేదు, కాబట్టి మేమైనా ఇస్తామని చెప్తాం. లేదు సార్ ముందు మేము మాకు తెలిసిన వాళ్ళని తీసుకొస్తాం, నా పెద్ద కొడుకు పలానా ఐఐటీలో ఇంజనీరింగ్ చేస్తాడు, వాడే తీసుకొస్తాం. మంచిదమ్మా. తీసుకొచ్చాక సిస్టమ్ అంతా ఓపెన్ చేసి మీ పాప మీ బాబు ఇన్ని గంటలకు సిస్టమ్ ఆన్ చేశాడు, ఇన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశాడు, ఇది ర్యాంకు, మీ పాప తీసుకున్నది ట్యాంపరింగ్, ఇట్లా చేశారు, ఇది ప్రూఫ్, ఇది మీ అబ్బాయిని అడగమా అంటే అవునమ్మా సార్ చెప్పింది కరెక్ట్, ఇది 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 వాస్తవం, ఇది ఫుల్ ప్రూఫ్. అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు, నిజమే నేనే తప్పు చేసినా మీరు బాధపడతారని వాళ్ళు ఒప్పుకుంటారు. కాబట్టి నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తానంటే మన దగ్గర ఫుల్ ప్రూఫ్ మెకానిజం ఉంటే ప్రపంచాన్ని నమ్మించవచ్చు. మీ నిజాయితీ మీ మెకానిజం రెండు మిమ్మల్ని సపోర్ట్ చేస్తే 100% ఫుల్ ప్రూఫ్ ఉండాలి. ఫుల్ ప్రూఫ్ అయితే బాగుందండి. ఇది ఎగ్జామ్ కి సంబంధించి 0 ఎర్రర్స్ తోటి ఎగ్జామ్స్ నిర్వహించవచ్చు అని ఇప్పటికే మీరు చెప్పారు. దానికి కావాల్సిన కొన్ని అంశాలని సజెషన్స్ కూడా చేశారు. అయితే ఈ ఏడాది మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్స్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. వాస్తవంగా ఇది పరీక్షలకు సంబంధించి ఏం చెప్తోందంటారు? ఇది ఈ మనం ముందుగా అనుకున్న ఈ 0 ఎర్రర్ పరీక్షల నిర్వహణలో ఇది ఎంతవరకు దోహదం చేస్తుంది? 2 అంశాలు ప్రధానమైనవి. ఒకటి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక సాంకేతిక పరమైనటువంటి నాలెడ్జ్ను, అది సిస్టమ్స్ నుంచి కానివ్వండి, సీసీ కెమెరా నుంచి మొదలుకొని రియల్ టైం మానిటరింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నిటిని ఉపయోగించుకొని చాలా ట్రాన్స్పరెన్స్గా చేయటం. అయినప్పటికీ కూడా పొరపాట్లు జరిగితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయనేటువంటి ఒక భావన ప్రజల్లో, విద్యార్థుల్లో, ప్రొఫెసర్లలో, నిర్వాహకుల్లో అందరికీ ఉండాలి. ఎవరైనా తప్పులకు పాల్పడితే శిక్ష ఉంటుంది, అది కఠినంగా ఉంటుంది అనేది. కాబట్టి ఈ పరీక్షల నిర్వహణ పట్ల ఒక కఠినతరమైనటువంటి చట్టాన్ని ప్రభుత్వం తీసుకురాబోతున్నది. కాబట్టి ఇది తప్పకుండా అవసరం. 2 కావాలి. ఒకటి మనకు వ్యవస్థను నియంత్రించడానికి కావలసినటువంటి చట్టాలు, రూల్స్, రెగ్యులేషన్స్ ఉండాలి. అట్లాగే వాటిని ఇంకా పారదర్శకంగా నిర్వహించడానికి, సమర్థవంతంగా నిర్వహించడానికి కావలసినటువంటి మెకానిజమ్స్, టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. అట్లాగే మానవ సమాజంలో కూడా కొన్ని విలువల్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ విలువలు ఏంటంటే జనరేషన్స్ని తయారు చేసే వాళ్ళం మనం తప్పు చేయకూడదు. ఒక న్యూ జనరేషన్కి ఏం మెసేజ్ ఇస్తాం? క్వశ్చన్ పేపర్లు అమ్ముకొని డాక్టర్లు అవుతాము, క్వశ్చన్ పేపర్లు కొనుక్కొని ఇంజనీర్లు అవుతాం అనే భావన కాకుండా మనం బాగా చదువుకొని మన మేధస్సుతో ఈ సమాజ నిర్మాణంలో భాగం కావాలి, ప్రజలను బాగు చేయడంలో మంచి డాక్టర్లను కావాలి అనే ఒక విలువల్ని మనం అందించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అది కాంపిటీషన్ అది ఉంది. ఇప్పటికీ ప్రొఫెసర్లు ఏం చేస్తారంటే తన క్లాస్లో ఉన్న టీచర్ పిల్లలందరికీ తనే ప్రశ్నపత్రం ఇస్తాడు, తనే ఎవాల్యుయేట్ చేస్తాడు. 30 మంది పిల్లలకు టీచరు పరీక్షలు పెట్టి ఎవాల్యుయేట్ చేసి ఇస్తే ఒక్క పిల్లగాడు కూడా నాకు అన్యాయం చేసామని అన్నాడు, ఒక పిల్లగాడు కూడా ఈయన క్వశ్చన్ పేపర్ చెప్పాడు. ఎందుకంటే ఆ ఇంటిగ్రిటీ ఉన్నది, ఆ విలువలు ఉన్నాయి. చదువుకోవడానికి నేర్పుతాం. ఈ 30 మంది పిల్లలు తన కులం వాళ్ళు ఉండొచ్చు, తన ప్రాంతం వాళ్ళు ఉండొచ్చు, నచ్చిన వాడు ఉండొచ్చు, లేదా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే కుటుంబాల నుంచి వచ్చినవాడు ఏదో రకమైన డబ్బులు ఇచ్చే ప్రయత్నాలు చేయొచ్చు. వాటిని లొంగకుండా ఆయన మంచిగా పాఠం చెప్పి ప్రశ్నపత్రం ఇచ్చి వాల్యుయేట్ చేస్తాడు. ఆ పిల్లలందరూ కూడా వాళ్ళ సంసిద్ధత మేరకు నాలెడ్జ్ను పొంది సమాజంలో ధైర్యంగా నిలబడి ఆ విలువలు మనం పెంచగలం. సొంత పిల్లలకైనా బయట పిల్లలకైనా గదే క్వశ్చన్ పేపర్. ఆ విశ్వాసం ప్రజలకు ఇస్తే అసలు ఇవన్నీ అవసరమే లేదు. ఈ నీట్ పరీక్షకి సంబంధించి మనం ముందుగా ఇందాక అనుకున్నట్టు అనేక అంశాలు, అనుమానాలు తలెత్తాయి. అయితే యాక్చువల్ గా ఏం జరిగింది, ఇంకా ఏమిటి
ఫైనల్ కంక్లూజన్స్ ఏమిటి అన్నది ఇంకా రాకపోయినప్పటికీ ఇప్పటికే ఆ నీట్ పరీక్ష పేపర్లకు సంబంధించిన అక్రమాలకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు కావడము, ఒక 20 మంది వరకు అరెస్ట్ చేయడము, అలాగే ఇంకా పలు రాష్ట్రాలు గుజరాత్, బీహార్, మహారాష్ట్ర ఇట్లాంటి పలు రాష్ట్రాల్లో ఈ దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అయితే దర్యాప్తు విషయాన్ని పక్కన పెడితే ఈ పరీక్షల నిర్వహణలో మార్పులు, సంస్కరణలు, ఇంకా దాన్ని పటిష్టం చేయడానికి ఎలాంటి సూచనలు మనకి ఉపయోగపడతాయంటారు? ఒక మంచి ఉన్నత స్థాయి గొప్ప వాళ్ళు నిష్ణాతులతో కమిటీ వేయడం జరిగింది. వాళ్ళందరికీ క్రెడిబిలిటీ ఉన్నది. అయితే మనకు ఏం కావాల్సిందంటే వ్యవస్థను సిస్టమేటిక్గా ప్లేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూపీపీఎస్సీ ఉంది మనకు, ప్రతి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తుంది, లక్షల మంది పరీక్షలు హాజరవుతారు, కానీ మీకు ఎప్పుడు లీక్ అయినట్టు కనిపించదు. కాబట్టి ఈ ఎన్టీఏ లాంటి వ్యవస్థను కూడా ఒక సిస్టమేటిక్గా ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే వ్యవస్థనే అంత పకడ్బందీగా ఉండాలి. అది కూడా ఒక చట్టము, దానికి సంబంధించినటువంటి బాధ్యతలు, నిర్వహణ ప్రక్రియ, ఆ మెథడాలజీస్ అవన్నీ ఉండాలి. మనకు యూపీఎస్సీ కాదు, ఇప్పుడు శాట్ ఎగ్జామ్ జరుగుతుంది, అందరు పిల్లలు మనం అమెరికాకు పంపిస్తాం, జిఆర్ అని, టోఫెల్ అని, గేట్ అవన్నీ జరుగుతున్నాయి కదా, ఎక్కడ మనకేం ప్రాబ్లం లేదు. ఇట్లా వ్యవస్థను మనం సిస్టమేటిక్గా ప్లేస్ చేయగలిగితే అది ఒక మంచి పరిష్కారాన్ని ఇస్తుంది అనిపించింది. అయితే ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ అనే దాన్ని రాష్ట్రంలోని విద్యా వ్యవస్థల మీద ఎలా ఉంటుంది? ఒకటి, పరీక్షలు నిర్వహించడంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సిందే. అయితే ఈ పరీక్షల నిర్వహణ కొంత వికేంద్రీకరణ చేయగలిగితే ఇంకా బాగుంటుంది. కేంద్రీకరణ ద్వారా ఏమవుతుందంటే కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అది లాజిస్టిక్స్ సమస్య కావచ్చు, సెంట్రల్ సమస్య కావచ్చు, రెగ్యులర్గా రియల్ టైం మానిటరింగ్ కావచ్చు. ఈ రియల్ టైం మానిటరింగ్ అన్నిటిని కూడా మనం కొంత డిసెంట్రలైజ్ చేసి రాష్ట్రాలను, రాష్ట్ర ప్రభుత్వాలను గనుక మనం ఇన్వాల్వ్ చేసుకోగలిగితే అకౌంటబిలిటీ అనేటువంటిది, రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలను నివారించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇవి జరిగినా కూడా మనకి దీన్ని ఇమీడియట్ గా ఓవర్కమ్ కావడానికి ఏదైనా సిస్టమేటిక్ అప్రోచ్ కానీ, సిస్టంలో అవకాశం కానీ ఉందంటారా? సిస్టమ్ ఎప్పుడు కూడా చాలా సింపుల్ అమ్మా. ఇప్పుడు నీట్ తర్వాత నెట్ ఎగ్జామ్ జరిగింది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ గమనించి రిపోర్ట్ ఇవ్వటం వల్ల క్యాన్సిల్ చేయగలిగారు, ఇమ్మీడియట్గా పెట్టగలుగుతున్నారు. దానివల్ల పిల్లలకు బాగా నష్టం జరగచ్చు. ప్రిపరేషన్ ఇవాళ రాసినటువంటి విద్యార్థి రేపు అంత బాగా రాయకపోవచ్చు, సేమ్ ఉండకపోవచ్చు, కానీ ఉన్న దాంట్లో బెస్ట్ నివారణ చర్యలు ఏంటి అనేటువంటిది మనం ఆలోచిస్తాం. కాబట్టి అట్లా ఏదైనా నివారణ చర్యలు తీసుకోవచ్చు, కానీ నివారణ కంటే ముందు ప్రివెంటివ్ తీసుకుంటే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే జనరేషన్కి ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ మనం ఇవ్వాలి, బెస్ట్ ఇమేజెస్ మనం ఇవ్వాలి, బెస్ట్ మోడల్స్ మనం ఇవ్వగలగాల, బెస్ట్ ప్రాక్టీసెస్ మనం ఇవ్వగలిగితే పిల్లలు వాటిని చూసి నేర్చుకుంటారు. అది ఇచ్చే ప్రయత్నం చేయాలి. కొత్త చట్టానికి లోబడి ఇప్పుడు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు కానీ, లేదా శిక్షను, మీరు ఇందాక శిక్షలు కూడా ఉండడం బెటరు, దాన్ని ప్రివెంట్ చేయడానికి అన్నారు. ఎలాంటి శిక్షల్ని, అంటే ఎంత వరకు దీన్ని మనం తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది? అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ఈ అంశాలని వేగంగా పరిష్కరించే అవకాశం ఏమైనా ఉందా? ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కానివ్వండి, మనకున్న అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాలు కానివ్వండి, వీటిని స్పెషల్ అటెన్షన్తో ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ టైం బాండ్ ప్రోగ్రామ్స్. ఈ పిల్లలు ఇక్కడ పరీక్ష రాస్తున్నారంటే విదేశాలకు వెళ్ళి పరీక్షలు రాసే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ మనం నీట్ రాసి ఇక్కడ మెడికల్ సీట్ రావాలనుకునే వాళ్ళే విదేశాల్లో కూడా మెడిసిన్ చేసే పిల్లలు ప్రతి సంవత్సరం దాదాపు ఒక 50,000 మంది పిల్లలు మన దేశం నుంచి వెళ్ళే అవకాశం, మినిమం లక్షల మంది పిల్లలు ఇంజనీరింగ్కి వెళ్ళే పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మనము తొందరగా చేయలేకపోతే వాళ్ళ ఆపర్చునిటీ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ కోర్టులైనా సరే ఇమ్మీడియట్గా వాటికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించి రిజల్ట్స్ అనౌన్స్ చేయగలిగితే పిల్లలు తమకు సంబంధించినటువంటి భవిష్యత్ కార్యక్రమాన్ని సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. ధన్యవాదాలండి. ప్రొఫెసర్ లింబాద్రి గారు అన్నట్టు చాలా పరీక్షల్ని అత్యంత విజయవంతంగా నిర్వహించి ఏటా విద్యారంగానికి సంబంధించిన ప్రక్రియని సజావుగా సకాలంలో పూర్తి చేసేందుకు కృషి జరుగుతోందని చెప్పారు. అలాగే
ఈ పరీక్షల నిర్వహణ లేదా పరీక్షల్లో జరిగే అక్రమాలకు సంబంధించి చట్టాలలో శిక్షల్ని విధించడము, అలాగే మానవ సమాజంలో ఉండే విలువల్ని పెరిగేలా చూడటం, దీంతో పాటు రాబోయే తరానికి ఒక ఉత్తమమైన ప్రాక్టీసెస్ని, మంచి సిస్టమ్స్ని, అన్నిటికన్నా మించి ఫుల్ ప్రూఫ్ సిస్టమ్స్ని అందించడమే ఈ సమస్యలకి పరిష్కారం అని, అలాగే చాలా ఎఫిషియెంట్గా పరీక్షలను నిర్వహించేందుకు ఈ చర్యలన్నీ దోహదం చేస్తాయని చెప్తున్నారు ప్రొఫెసర్ లింబాద్రి గారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా. మళ్ళీ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీరింతవరకు పరీక్షల్లో పారదర్శకత తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షులు ప్రొఫెసర్ లింబాద్రి గారితో సంభాషణ విన్నారు. సంభాషించిన వారు ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.